వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవార్లను మొక్కడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో కేసీఆర్ గారు ఒక కడిగిన ముత్యంలాగా, ఒక పునీతుల్లాగా నిన్న హైకోర్టు తీర్పు ద్వారా మరొకసారి ప్రజల ముందుకు వచ్చినందుకు న్యాయం, ధర్మం ఎప్పుడూ మంచి వాళ్ళ పట్ల ఉంటుంది. మరి దుర్మార్గులు, దుష్టులు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా అది కొన్ని రోజులు మాత్రమే అమావాస్య, కొన్ని రోజులు పౌర్ణమి. తప్పకుండా అరచేతిని అడ్డు పెట్టుకొని సూర్యలక్ష్మిని వెలుగును ఆపలేదు అనేది మరొకసారి నిజమైంది. నిన్న హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఒక చెప్పపెట్టు. మరి 3 ఏళ్లుగా అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అనేక తప్పుడు వాగ్దానాలు, తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలు నమ్మే విధంగా, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్మినట్టుగా ప్రజలు ఒక ఆలోచనలో మార్పు తీసుకురావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమైందని, కూలిపోయిందని చెప్పి మరి కొంత విజయం సాధించి ఎన్నికల్లో వినియోగించడం జరిగింది. కానీ 3 ఏళ్లుగా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ మేము పదే చెప్పుకొచ్చాం, కాళేశ్వరం తెలంగాణ ప్రజల, మరి తెలంగాణ రైతాంగానికి ఒక వరప్రదాయిని, అది ప్రాణేశ్వరం. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్, తెలంగాణలోని 75% భూములను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు, తెలంగాణ రైతాంగానికి అది వరప్రదాయిని అని ఆ రోజు మేము చెప్పాం. మీ అందరి అనుభవంలో ఉండి గతంలో ఎస్ఆర్ఎస్పి కాలువలు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తామంటే నమ్మినాం. ఇక్కడ గోదావరి జలాలకు పూజలు చేసినాం. 2003 నుంచి మళ్ళీ 2014 వరకు, కేసీఆర్ వచ్చే వరకు, 93 నుంచి మరి కేసీఆర్ వచ్చే వరకు ఏం జరిగిందో మనం చూసాం. అన్ని కాలువల్లో మరి సర్కార్ తుమ్మలు మొలిసినాయి, జిల్లేళ్ళు మొలిసినాయి, ఎండిపోయినాయి, రైతులు దున్నుకున్నారు, పనికి రాకుండా పోయినాయి. కానీ తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసిన వాడు ఒక రైతు బిడ్డ కాబట్టి కేసీఆర్ గారు అద్భుతమైన ఆయన ఆలోచనతోని అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కంటే 100 కాంపోనెంట్లు ఉంటాయి. నీళ్ళు ఇచ్చి 2 పంటలకు డోకా లేకుండా నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అంత అద్భుతమైన ప్రాజెక్టు మీద నిందలేసి కూలిపోయిన 2 పిల్లర్లు కూలిపోతే అది కూలిపోయిందని, కూలేశ్వరం అని తప్పుడు ఆరోపణలు చేసి ఒక కమిషన్ వేసి, మేము ఆ రోజే చెప్పాం, ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, ఇది పీసీసీ ఘోష్ అని. ఇది కాంగ్రెస్ పార్టీ మరి వేసినటువంటి కమిషన్. కేవలం కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని దోషులుగా నిలబెట్టాలి, కాళేశ్వరంలో ఏదో అవినీతి జరిగిందని నిరూపించాలని 3 ఏళ్లుగా నానా తండాలు, నానా హంగామా, కేంద్రంలో ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకొని కూడా అనేక ప్రయత్నాలు చేసింది. కానీ నిజం నిలకడం మీద తెలుస్తుంది, ధర్మం, న్యాయం తప్పకుండా గెలుస్తుంది అని నిన్నటి హైకోర్టు తీర్పు మరొక్కసారి రుజువు చేసిందని చెప్పి, ఇంతకంటే కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు ఇంకోటి ఉండదా? ఎన్ని చెప్పినా దున్నపోతు మీద వాన పడ్డట్టు, వర్షం పడ్డట్టే ఉంది తప్ప మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పటికే అర్థమవుతుంది, ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పటికైనా మీ ఈ బొంకు మాటలు, రంకు మాటలు, తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు కట్టి పెట్టండి, పాలన మీద దృష్టి పెట్టండి. ఇవాళ పిల్లలకు చెప్పిన మహాలక్ష్మి పథకాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదు. 4,000 ఉన్న వికలాంగుల పెన్షన్ని 6,000 చేస్తా అని పెట్టలేదు. 2,000 ఉన్న పెన్షన్ని 4,000 చేస్తా అన్నారు. 10,000 ఉన్న రైతు బంధును 2 సార్లు ఎక్కువ 15 చేస్తా అన్నారు. 2 నెలలకు 3 నెలలకు 1 ఎకరానికి ఇస్తున్నారు. ఇవన్నీ సిగ్గనిపించట్లేదా? మాట్లాడితే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు. రేవంత్ రెడ్డి స్వయంగా బిడ్డనిచ్చిన మామ అన్నాడు. 90 లక్షల కోట్లతో కట్టిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది అని నువ్వు మాట్లాడే ముందు మీ మామతో మాట్లాడి బుద్ధి తెచ్చుకొని మాట్లాడితే మంచిది.
నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిన్న మన శాసనసభ్యుడు కూడా ఎక్కడో గాలి మాటలు, పరిపాలన చేత కాదు, దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా మళ్ళీ కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. రామచంద్రు నాయక్ గారు కల్వకుంట్ల కుటుంబం గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ, బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. 2.5 ఏళ్ళు గడిచిపోయింది. డోర్నకల్ ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేస్తే నువ్వు ఈ ప్రజలకు, ఈ నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏందో ఒక్క మాటలో చెప్పు, లేకుంటే మేమేం చేశామో చెప్తాం. కాళేశ్వరం కూలిపోయిందని, అది కూలిపోవాలని కాంగ్రెస్ పార్టీ తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టుకొని 2.5 ఏళ్ళు జపం చేసింది. మీ దొంగ జపానికి, మీ కొంగ జపానికి కాలం చెల్లింది. భగవంతు